గత వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో అవన్నీ అయిపోయినాయి. సరే, ఏం చర్యలు తీసుకుంటారు ఒకసారి ఊట సురేంద్ర రెడ్డి గారికి? ఎందుకంటే అందరూ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి పక్షాలు, కీలక భాగస్వామి అండ్ లీడింగ్ భాగస్వామి కాబట్టి తెలుగుదేశంకి ఎక్కువ రోల్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సురేంద్ర రెడ్డి గారు, ఆమె కరెక్ట్? కరెక్ట్ సార్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మా సోదరి సుజాత గారికి, అదేవిధంగా రవణ్ణకి, అదేవిధంగా చౌదరి అన్నకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అసలు సిసలైన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం. అంటే ఇప్పుడు కరెక్ట్ గా ఈ 5 సంవత్సరాలలో అసలు సిసలు స్వాతంత్ర దినోత్సవం ఆంధ్రప్రదేశ్ ప్రజలు జరుపుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మనం అందరూ కూడా ఏకీభవించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు మా సోదరి చెప్పినట్టు కానీ రవణ చౌదరి సార్ చెప్పినట్టు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అక్కడ నుండి ఇక్కడ వరకు టోటల్ ఎర్రచందనం, ఇసుక దందా, గనులు, స్మగ్లింగ్ ఇవి చేసిన వాళ్ళే ఉన్నారు వైసీపీలో. మాకు తిరుపతిలో అయితే మాకు ఎర్రచందనం అనేది తిరుపతిలో ఎక్కువ దొరుకుతుంది, శేషాచలం ఆడవాళ్ళు. మా రూరల్ అంటే మీకు బాగా ఐడియా ఉంది తిరుపతి గురించి సార్. మనం మంగళం తీసుకుంటే మంగళంలో ఉండేదంతా కూడా ఎర్రచందనం దొంగలే. అక్కడ ఒక ఎంపీటీసీ ఉన్నాడు, వాడు ఇప్పుడు మొన్న ఏకంగా గురువు మీదనే పోటీ చేసేదానికి టికెట్ అడిగాడు వైసీపీలో. ఎవరైతే అతను ప్రోత్సహించినటువంటి గురువు చంద్రగిరి ఎమ్మెల్యే ఉన్నాడో ఆ గురువు మీదనే నేను పోటీ చేయాలా, నాకు టికెట్ కావాలా అనేసి వాడు ఎర్రచందనంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే డైరెక్ట్ గా పోయి పరామర్శించినాడు పాప మీన. దాన్ని అడిగితే కూడా ఏదైతే ఏముంది, నా కార్యకర్త కదా, ఆ కష్టాల్లో ఉండేటప్పుడు నేను వెళ్ళాలి కదా, కార్యకర్త అతను దొంగతనం చేసినాడా, ఎర్రచందనం చేసినాడా, మళ్ళా అంటే ఎంత నిస్సిగ్గుగా వాళ్ళు అడ్డం వేసుకొని వచ్చినారంటే అంత నిస్సిగ్గుగా అడ్డం వేసుకొని వచ్చినారు. కాకపోతే దానికి కావాల్సినటువంటి పరిణామాలు వాళ్ళు అనుభవించేశారు. కాబట్టి దాన్ని ఇంకా లోతుగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇసుక ఆంధ్ర బార్డర్ దాటి చేస్తే 2 లక్షలు ఇస్తారు సార్. ప్రతిరోజు ఒక 2 ట్రక్కులు ఇసుక దాటి చేస్తే, ఆంధ్ర బార్డర్ దాటిస్తే 2 లక్షల రూపాయలు. ఇది ఇక్కడ వైసీపీ గత చంద్రగిరి ఎమ్మెల్యే తమ్ముడు 100 కోట్లు సంపాదించాడు. అంటే అతను మేమందరూ కలిసి ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాం, అరుణ్ కుమార్కి అనుచరులుగా ఉన్నాం మేమంతా. ఈ రోజు వాళ్ళు ఎమ్మెల్యే స్థాయిని మించిపోయి, మినిస్టర్ల స్థాయి మించిపోయి ఎక్కడికి వెళ్ళిపోయినారు. నేనేమో నిజాయితీగా బతికి అధికార ప్రతినిధిగా ఎడేసట్లు అయిపోయినా, కూర్చొని మనం అందరూ చర్చించుకునే కాడికే మనం నిలిచిపోయినాము. ఒక ప్రశ్న సురేంద్ర రెడ్డి గారు, ఒక ప్రశ్న మీరే జవాబు చెప్పండి. 2 ట్రక్కులకి 2 లక్షలు అంటే చాలా మంచి బేరం కదండి. వాళ్ళు మామూలు కోటీశ్వరులు అయ్యుండ్రు ఈ పార్టీకి. అదే సార్, ఇప్పుడు ట్రిప్పర్ ఉంది కదా సార్, మనకు 12,000 ట్రిప్పర్ వస్తుంది సార్. దాంట్లో 10,000 ట్రిప్పర్ అని, 12,000 ట్రిప్పర్ అని ఇట్లా ట్రిప్పర్స్ వస్తాయి. ఇలాంటి ట్రిప్పర్లని దాటిస్తే చాలు. అంటే మనకు అరౌండ్ తిరుపతిలో కూడా మాకు పేరు నేను చెప్పేదానికి నాకు ఇష్టం లేదు, కానీ మా ఫ్రెండ్ ఒకరు బిల్డర్ ఉన్నాడు. బిల్డర్కి ఇసుక కావాలి అంటే నాకు ఎంత కావాలన్నా, అంటే ఒక 6-8 నెలలకు ముందు ఎంత కావాలన్నా అంటే ఇతను అడిగిన దానికంటే ఎక్కువగా దాదాపు 2 రోజుల్లో, నాకు 1 మంత్ లోపల తోలితే చాలు అంటే 2 డేస్ లో ఇతను ఎంత అడిగాడో అంత డబ్బులు ఇసుకు తీసుకొచ్చి డంప్ చేసేసాడు. ఎవరు నేను చెప్పిన వ్యక్తి, ఈ రోజు రఘు అనేసి ఆ వ్యక్తి తీసుకొచ్చి డంప్ చేసేసాడు. అంటే వాళ్ళు ఎంత విదేక్షిగా. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి టికెట్ ఇచ్చారా లేదా రఘు అనే ఆయనకి? అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు, అతను టికెట్ గా ఇంకొక అతను ఎర్రచందనం దొంగ ఒక అతను ఉన్నాడు, మన రూరల్ కానుకొని వెంకటేశ్వర కాలనీలో ఉంటాడు. అతను చాలా ప్రయత్నం చేశాడు కానీ ఇంకా భాస్కర్ రెడ్డి విషయం మీకు తెలుసు కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్లో మనిషి, ఆయన కాదని ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు కదా. కాబట్టి ఇవన్నీ ఆయన అనుచరులంతా అంటే ఈ స్థాయికి, అంటే 100 కోట్ల స్థాయికి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు మన పులివెందల నుండి ఇక్కడికి జీబు డ్రైవర్ గా వచ్చాడు. అతను జీబు డ్రైవర్ గా వచ్చి జీబు దోలుకొని ఏదో బతకాలా అనేసి వచ్చిన అతను 100 కోట్లకు అధిపతి కూర్చి ఎమ్మెల్యే టికెట్ అడిగే స్థాయికి వెళ్ళిపోయినాడంటే
ఇంకా మీరు లెక్కేసుకోండి ఎంత సంపాదించాడు. అంటే ఎర్రచందనము తోలే వాళ్ళకు డ్రైవింగ్ గా వెళ్ళి ఎర్రచందనం డ్రైవింగ్ తోలితే ఎంత ఇస్తారా అంటే దీన్ని మనమే తోలితే ఎంత వస్తుంది అనే విధంగా అతను రోజు రోజుకి పరివర్తన చెందినాడు. అమీబా పరివర్తన చెందుతుంది కదా, ఆ విధంగా పరివర్తన చెందుతూ వచ్చి అతను బడా స్మగ్లర్ అయిపోయాడు. 4 సార్లు అరెస్ట్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో. 4 సార్లు అరెస్ట్ చేసి కనిపిస్తే పుష్ప సినిమా ఇంకోసారి చెప్తున్నారు మీరు. పుష్ప సినిమా కనిపిస్తే కాల్చివేయండి అనే షూట్ అండ్ సైట్ ఆర్డర్ కూడా ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేటప్పుడు. ఆ 5 సంవత్సరాలు అడ్రస్ లేకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళా వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళా యథా రాజా తథా ప్రజ స్టార్ట్ చేశారు. మళ్ళా ఎంపీటీసీ కానుండి ఎంపీపీ కానుండి ఎదిగిపోయి ఈ రోజు ఆ స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం వచ్చింది, ఇప్పుడు అడ్రస్ లేదు, మనిషే కనిపించడం లే. మా వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు వాళ్ళు కూడా మా పార్టీలో ఫలానోడు ఇట్లా చేసాడు వాడు కనిపించడం లేదు అని సోషల్ మీడియాలో పెడుతున్నారు. రోజు సోషల్ మీడియాలో పెట్టా కూడా వాడు దొరకట్లే. కాబట్టి ఇవన్నీ మనం కదా, మీరు వచ్చి 60 రోజులు అయింది కదా, ఈ పాటికి దొరకపుచ్చుకోవాలి కదా మీరు. అక్కడికి వస్తున్నాం సార్, అక్కడికి వస్తున్నాం. ఐఆర్ఎస్ ఉన్నారు కాబట్టి లాస్ట్ ప్రభుత్వంలో ఐఆర్ఎస్ అందరినీ కూడా నిన్న డీజీపీ గారు పర్ఫెక్ట్ శిక్ష విధించారు వాళ్ళకి. అంటే వాళ్ళకి ఎంత మానసిక శోభ, వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రతి సెకండు గుర్తు చేసుకొని కుంగి 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 కుసించే విధంగా మన ఒక దొంగకి కండిషన్ బెయిల్ ఇస్తారు కదా, కండిషన్ బెయిల్ ఇచ్చిన మాదిరి మీరు ఇక్కడ కూర్చోవాలి, సంతకం పెట్టాలి, మళ్ళా వెళ్ళేటప్పుడు సంతకం పెట్టాలి అంటే వాళ్ళకు పర్ఫెక్ట్ శిక్ష విధించినారు. ఈ పర్ఫెక్ట్ శిక్ష విధించారు కాబట్టి ఇంకా ఉన్నటువంటి మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా పారదర్శకంగా పనిచేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇవన్నీ కూడా మనం ఇందాక చర్చించుకున్నటువంటి వీళ్ళన్నీ కూడా సత్వరమే పరిష్కరించేదానికి ఒక రోడ్ మ్యాప్ అయితే వేశారు. ఎన్డీఏ ప్రభుత్వము ఈ 60 రోజుల్లో పోస్ట్ మార్టం చేసి ఎక్కడెక్కడ ఏ లోపాలు జరిగాయి, ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగింది, ఏ డిపార్ట్మెంట్లో ఏదైతే జరిగింది ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ అయిపోయింది. ఇంకా చట్ట ప్రకారంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడే రెడ్ బుక్ ఓపెన్ చేసినారు, రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి పిచ్చోడు చెప్పుకుంటున్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం అని. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఇది. పర్ఫెక్ట్ గా అంబేద్కర్ గారు, మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పర్ఫెక్ట్ గా ఎవరైతే దోషులు ఉన్నారో వీళ్ళకి చట్ట ప్రకారంగా శిక్ష పడేదానికి రూట్ మ్యాప్ సిద్ధమైపోయింది. ఇంకైతే దొంగలు ఎక్కడ తప్పించుకునే ప్రసక్తి లేదు. దానిలో భాగంగానే నిన్న మన విజయవాడలో ఒక యువ నాయకుడిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రజలు ఏదో అగ్రిగోల్డ్ దాని మీద ఏదైతే వీళ్ళు ఆస్తులు దొబ్బేయాలని చూశారో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా మా రవెన్నోల ఏరియాలో కూడా ఒక దొంగ ప్లాస్టిక్ బియ్యాన్ని దొంగలించిన దొంగ, అదే విధంగా పోర్టు దగ్గర నుండి వందలాది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విదేశాలకి పంపించేసి ఏదన్నా మాట్లాడితే వ్యక్తిగత దోషంలో ఇంట్లో వాళ్ళని విమర్శించడాలు, ఇష్టానుసారం మాట్లాడాలు ఇవన్నీ చూసాం. అతను కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి ఊసలు లెక్క పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎవ్వరు కూడా తప్పించుకునే ప్రసక్తే లేదు సార్. ఈ రోజు నుండి నిజమైన అధికారులకి, నిజమైన ప్రజలకి అసలు సిసలైన స్వతంత్ర దినోత్సవం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైంది. రైట్, అంటే ఇది ప్రజలకు వచ్చిన స్వాతంత్రం అంటారా? 5 ఏళ్ల తర్వాత అధికారులకు కూడా వచ్చేసినట్టే భావించాలా? నిజాయితీగా పనిచేసే అధికారులకి, ప్రజలకి, అధికారులకి, అందరికీ. అంటే గత 5 సంవత్సరాలలో అధికారులకు స్వతంత్రం లేదు సార్. చోటా మోటా లీడర్ కూడా ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోయి ఎంఆర్ఓని ఎవరన్నా వెళితే నమస్కారం పెట్టి సంస్కారవంతంగా ఏదో పని చేసేసుకొని వచ్చుకోవాలా. వీళ్ళు నమస్కారాలు లేదు, సంస్కారవంతము లేదు. నేరుగా పోయినారా, కుర్చీ లాగేసి కూర్చున్నారా, ఈ పని చేయి, ఈ పని చేయకపోతే నువ్వు రేపు తెల్లవారేపాటికి ఎక్కడుంటావో నాకు తెలీదు, శవం అవుతావా, ట్రాన్స్ఫర్ అవుతావా, ఇంకేదన్నా వికలాంగుడు అయిపోతావా తెలియదు, ఈ పని చేసి తీరాల్సిందే అని గొంతు మీద కత్తి పెట్టి పని చేపించుకుని చూసాం మనం. చోటా మోటా లీడర్లు
వాళ్ళందరికీ కూడా ఈ రోజు స్వేచ్ఛ వాతావరణంలో స్వేచ్ఛ వాయువులు ఇప్పుడు పీల్చుకుంటున్నారు. అక్రమ ఈ కేసులు 5 చాలా మంది మీద సంవత్సరాలు పెట్టారని మీరు లోగడ చెప్పేవారు. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కూడా ఎదుర్కొన్నారు, అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. మరి వాటి నుంచి బయటపడ్డారా? ఆ ప్రక్రియ మొదలైందా? ఇంకా అది కూడా చట్టం దాని పని అది చేసుకుపోతుందనే పద్ధతిలో నిదానంగా నడుస్తుందా? సార్ స్టార్ట్ అయింది. మనం అన్నట్టు మా పాప మీద పెట్టిన కేసు అయితే విత్డ్రా అయిపోయింది, క్యాన్సిల్ అయింది. మా మీద పెట్టిన కేసులు కూడా కొన్ని పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు నాకు తెలిసి ఈ 2 నెలల్లో టోటల్ ఈ సుంకలాల బంధం నుండి విముక్తి అయితే పొందుతామనే ఆశాభావం ఉంది. చాలా మంది, నేనే కాదు చాలా మంది జనసేనలో కానీ బీజేపీలో కానీ, మా బీజేపీ మిత్రుడైతే నాకు బాగా దగ్గర ఎల్ఐసి ఏజెంట్ గా ఉండి నేను ప్రజా సేవ చేయాలని చెప్పి అతను మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ లో నామినేషన్ ఎత్తుకుపోతే మా కండ్ల ముందర సొక్కాయి చింపి బాధేసి నామినేషన్ పత్రాలు చెప్పుకుంటే మేము వెళ్ళి అపోజ్ చేసి మాకు వాళ్ళకు రణరంగం జరిగిపోయింది. మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూశారు. మున్సిపల్ ఆఫీస్ ముందర రణరంగం జరిగింది. ఇలాంటి రణరంగం చేసి అంటే ప్రజల సేవ చేయడం కోసం, అంటే స్వేచ్ఛగా ఎన్నికలు చేయండి, వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుచుకొని వాళ్ళు ప్రజా జీవితంలో ఉంటారు అంటే అవంతా కాదు. మా వంట లేదు, స్వేచ్ఛగా వాళ్ళకి ఎలక్షన్ చేయడాలు మాకు రాసి ఉండేదంతా ఇదే విధంగా దౌర్జన్యాలు, దమనకాండలు, మాట్లాడితే అరెస్టులు, లేదంటే సో రోడ్ మ్యాప్ రెడీ అయింది అన్నారు 2 నెలల తర్వాత. రెడీ అయిపోయిన రోడ్ మ్యాప్ యాక్షన్లోకి ఎప్పుడు వస్తుందని అనుకోవచ్చు? సార్ మ్యాక్సిమము 60 days లోపల ఆ కేసుల తీవ్రతను బట్టి ఒక్కొక్కటిగా టోటల్ స్టార్ట్ అవుతాయి. చట్ట ప్రకారమే అడుగుతుంది కూడా చట్ట ప్రకారమే. చట్టం మనకు చుట్టంగా వద్దు. మనకు చట్టం అందరికీ సమానంగా ఉండాలి. వైసీపీ అయినా తెలుగుదేశం అయినా. సార్ అంతెందుకు సార్, ఇందాక ఈరోజు మార్నింగ్ స్వతంత్ర దినోత్సవం మేము మా సచివాలయంలో జెండా ఆవిష్కరణకు వెళ్ళాము. జెండా ఆవిష్కరణకు వెళ్తే సచివాలయంలో ఉద్యోగస్తులు చెప్తున్నారు, సార్ ఏం సార్ మా కోసం మీరు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ఇది కొత్తగా ఉంది సార్, వింత. లాస్ట్ 5 సంవత్సరాల్లో మాకు ఇది లేదు సార్. మేము వచ్చి అన్ని రెడీ చేసి వెయిట్ చేయాలా? వాళ్ళు వస్తేనే 8కా 9కా 10కి కానీ వాళ్ళు వస్తేనే జెండా ఆవిష్కరించాలా? లేదంటే మేము వచ్చే వరకు వెయిట్ చేయాలా? ఇంటికి వచ్చి చెప్పాలా ముందు, రేపు జెండా ఆవిష్కరణ కార్యక్రమం, మీరు ఎన్ని గంటలకు వస్తారు సార్, మీ అపాయింట్మెంట్ ఇస్తే ఆ టైం మేము ఫిక్స్ చేస్తాం సార్ అని అడగాల్సిన పరిస్థితి మాకుండేది. ఏం విచిత్రంగా ఉంది సార్, మీరు వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారు. సో మంచి రోజులు వచ్చాయంటారు మొత్తానికి. ముఖ్యమంత్రి చెప్పిన మాటలతో మీరు కూడా ఏకీభవిస్తున్నట్టున్నారు. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా భేటీ అయ్యారు. అంటే పార్టీ అధ్యక్షులుగా, ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల హోదాలో. మొత్తానికి ఈ నామినేటెడ్ పదవుల పంపకం ఎలా జరగాలి, 60:30:10